కాబట్టి చిలకలూరిపేటలో ఒక తొలిసారిగా ఒక వెనకబడిన తరగతుల మహిళ గెలిచింది అంటే, గెలిచారు అంటే ఎంత నేపథ్యం ఉండాలి, ఎంత అండదండలు, ఆర్థిక పుష్టి ఇవన్నీ ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కొద్ది రాజకీయ జీవితంలోనే పత్తిపాటి పుల్లారావు వర్గంతో మొదలై అక్కడి నుంచి సొంతంగా మారి వైసీపీలో కూడా ఒక మొదటి అర్ధకాలం సర్దుకొని రెండో అర్ధకాలంలో మంత్రి అయి చాలా చేశారు. చాలా విషయాలు జరిగాయి అక్కడ. వివాదాలు, విమర్శలు విడుదల రజనీ మీద ఆమె వైసీపీలో ఉన్నప్పుడే ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం తీసుకొస్తున్న కేసు కూడా 2021లో పోలీసులకు అందిన ఫిర్యాదు. అవును, ఆమె నిన్న మాట్లాడినప్పుడు నేను చూశాను. మోస్ట్లీ అది ఎమోషనల్గా, పర్సనల్గా ఉంది. అంటే లావు కృష్ణదేవరాయలు ఎంపీగా తమ పార్టీలో ఉండగానే తనకు వ్యతిరేకంగా డేటా తెప్పించారు. అంటే డేటా తెప్పించి పర్సనల్ కేసు, కాల్ డేటా. దాని మీద మీరు పర్సనల్ కావాలంటే కేసు పెట్టచ్చు.